హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పన్నీర్‌తో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో కడాయి పన్నీర్ అయితే చేసుకుందాం చూడండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు పెరుగైతే తీసుకోవాలి. అందులోనే తగినంత పసుపు, ఉప్పు, కారం అలాగే మసాలా పౌడర్ అందులో యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలో పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే నేను చూపించిన విధంగా బద్దల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని మొత్తం కలిపేసి బాగా ఒక 15 మినిట్స్ అయితే సైడ్‌న ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌ని కొంచెం వేసుకొని అందులోనే ఈ ముక్కల్ని వేసేసి కొంచెం బాగా దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం పట్టవు. ఇది బాగా వేగితే సరిపోతుంది. ఇది వేగిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. జస్ట్ 15 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. బాగా దగ్గర పడినట్టు అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సైడ్‌కి తీసేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులనేవి వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఆకు కూడా వేయండి. ఇప్పుడు కొంచెం చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఉప్పు, పసుపు వేసేసి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్ వచ్చాయి. ఇప్పుడు బాగా వేగిపోయిన ఈ ఆనియన్స్‌లోకి ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్‌ని అయితే అందులో యాడ్ చేయండి. పన్నీర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులోకి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని యాడ్ చేస్తే కొంచెం లైట్‌గా కుక్ అయితే సరిపోతుంది. కర్రీ అనేది సింపుల్‌గా రెడీ అయిపోతది. ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక స్పూను మెంతాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం క్రష్ చేసి వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది వస్తుంది. నేనైతే ఈ కర్రీలోకి టమాటా అనేది అస్సలు యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసుకోండి. చూసారా ఆయిల్ అనేది పైకి తేలినట్టు కర్రీ ఎంత బాగా ఫ్లోట్ అవుతుందో. ఇప్పుడు ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకి అలాగే రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అంతే వీడియో. బాయ్ బాయ్.